టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. టుడే టీవీ న్యూస్ కళ్యాణదుర్గం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వీరశైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనం అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణం కరణం కళ్యాణ మండపంలో వీరశైవ లింగాయత్ మత గురువు శ్రీ శ్రీ కారద వీర బసవ మహాస్వామి ఆధ్వర్యంలో సమావేశమైన లింగాయతలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కళ్యాణదుర్గం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మరియు బీజేపీ నేత ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారిని లింగాయత్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ లింగాయతుల ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడతామని, అధికారంలోకి వచ్చిన వెంటనే లింగాయతుల డిమాండ్లు పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని సురేంద్రబాబు చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కావలసిన బీటీపీ డ్యాం నుండి ప్రతి గ్రామాల 114 చెరువుల నీరు, విద్యార్థుల చదువుకోవడానికి నర్సింగ్ కళాశాల ఏర్పాటు, అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీరు అందజేస్తాము అని, అదేవిధంగా రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ వీరశైవ లింగాయతుల ఆర్థిక అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. కళ్యాణ వేదికను ఏర్పాటు చేయడానికి 1 లక్ష రూపాయల విరాళంగా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం వివిధ ప్రాంతాల వారు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటామని, అందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. వచ్చేసినప్పటి రాఘవేంద్ర బాబు గారు, మరి బ్రహ్మసముద్రం మండలకు సంబంధించినటువంటి కేపీ రాజశేఖర రెడ్డి గారు, చెలివేపల్లికి సంబంధించిన విరూపాక్ష రెడ్డి గారు, తర్వాత కేశవ రెడ్డి గారు, వీరందరూ కూడా సంఘ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున బాబు గారికి వీరశైవ ఐక్యవేదిక అధ్యక్షులు మణికర్ణప్ప గారి వేదికగా విజ్ఞప్తి. కర్నూలు సంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣನವರಿಗೆ ಜಯವಾಗಲಿ. ವಿಶ್ವಗುರು ಬಸವಣ್ಣನವರಿಗೆ, ಜಗಜ್ಯೋತಿ ಬಸವೇಶ್ವರರಿಗೆ 12ನೇ ಶತಮಾನದ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ఈ సమావేశం యొక్క ముఖ్య అతిథి మన కళ్యాణదుర్గం సురేంద్రబాబు గారిని మీకు అందరికీ పరిచయం చేస్తున్నాం. నేను సురేంద్రబాబు గారు మన శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అదేవిధంగా ఈరోజు ముఖ్య